మనందరి ప్రీతమ నాయకులు యువగలం రథసారథి అధ్యక్షులైన మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారికి జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున స్వాగతం సుస్వాగతం. నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేశ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి విచ్చేసిన మన యువ నాయకుడు యువగలం రథసారథి తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సైనికుల్లా కార్యకర్తల్లాగా నాయకులను మనం ఏ విధంగా 2019-24 మధ్యలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అరాచకాలు చేసినా, లేకపోతే మనల్ని బయటికి వస్తే, లేకపోతే మన ఇంటిపైన జెండా కడితే మనకు ఏ విధంగా మన వాళ్ళనందరినీ అనగదొక్కాలని చూసినారో దాన్ని అన్నిటినీ మనం అధిగమించి మనం యువగలంలో స్ఫూర్తి తీసుకొని నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా మనం యువగల పాదయాత్రలో ప్రతి ఒక్క కార్యకర్తలో స్ఫూర్తి నింపుతూ మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు నిలపాలంటే మనం మళ్ళా మన తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గవర్నమెంట్ లోకి తీసుకొని రావాలి, అధికారంలోకి తీసుకొని రావాలనే వేసిన అడుగులు ఈరోజు మన యువ నాయకుడు ఏ విధంగా యువగలం పాదయాత్రలో ఒక సైడ్ కుప్పం నుంచి మొదలు పెట్టినప్పుడు ఒక సైడు మన రైతాంగాన్ని గాని, లేకపోతే యువత పడుతున్న ఇబ్బందులు గాని, లేకపోతే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఇవన్నీ మనకు ఒక దిశానిర్దేశం చేస్తూ రేపు మనం అధికారంలోకి వస్తే మనం ఖచ్చితంగా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పి ఆ రోజు యువగలం పాదయాత్ర చేయడం జరిగింది. దీనన్నిటికీ మనకు విజన్ ఉన్న నాయకుడు, మళ్ళా మనకు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారని మనం ప్రతి ఒక్కరికి తెలుపుతూ ప్రజలకు తీసుకొని వెళ్లి మనం ఈ రోజు 2024లో అధికారంలోకి రావడం జరిగింది. నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా, మనం అధికారంలో లేనప్పుడు మనం ఏవైతే చెప్పినామో అంటే మనం ఈ విధంగా ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, లేకపోతే సంక్షేమ పథకాలు మనం ఈ రోజు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పెంచి ఖచ్చితంగా మంచిగా ఇస్తామని చెప్పినాము. ఇవన్నీ చేస్తూ మనం ముందుకు పోతున్నాం. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగానే మన అందరం ఈరోజు జాబ్ క్యాలెండర్ నిజంగా మాట నిలుపుకున్నాము. ఈరోజు 16,000 చిల్లర మన ఉద్యోగాలు ఇవ్వడం కానీ, లేకపోతే తల్లికి వందనం కింద మనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇట్లా చెప్పిన మాట మనం చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మనకు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రం నలుమూలల పెట్టుబడులు తీసుకొని రావడం కానీ, మరీ ముఖ్యంగా రాయలసీమలో మనం హార్టికల్చర్ హబ్ కానీ, లేకపోతే మొన్ననే చూసినాం వారం 10 రోజుల కిందట పుట్టపర్తిలో మనం ఫైటర్ జెట్లను కూడా తయారు చేసుకునే దానికి ఎంత కృషి చేసి ఇక్కడికి తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు. ఒక సైడ్ ఫైటర్ జెట్లను, ఒక సైడ్ సోలార్ పార్కు, మరీ ముఖ్యంగా మన జమ్మలమడుగు నియోజకవర్గంలో మైలవరం సోలార్ పార్కు దాదాపు 1000 మెగావాట్లు. ఇది మీ అందరికీ గుర్తు చేస్తున్న కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో 2017లో మన ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు 17లో శంకుస్థాపన చేసిన తర్వాత 18లో ఒక 250 మెగావాట్లు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మిగతా 750 మెగావాట్లు 19-24 మధ్య గత ప్రభుత్వం
పూర్తిగా పట్టించుకోలేదు, గాలికి వదిలేసింది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఐటీఐ చదువుకున్న వాళ్ళకు లేదా డిప్లొమా చదువుకున్న వాళ్ళకు జూనియర్ ఇంజనీర్లుగా సబ్ స్టేషన్లలో కానీ లేకపోతే సోలార్ పార్క్ లో పనిచేస్తారన్న కూడా పూర్తిగా పట్టించుకోని ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే వచ్చిన 20 నెలల్లోనే మనం 750 మెగావాట్లను మనము స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గ్రిడ్ కనెక్ట్ చేసుకుని ఈ రోజు మనం అందరం దాదాపు 150 నుంచి 200 మందికి జమ్లోన్ నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పించినామంటే దానికి కేవలం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నారు, ఏ విధంగా మనం ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తే ప్రతి ఒక్క కుటుంబము ప్రతి ఒక్క కార్యకర్త బాగుపడతారనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. మీరందరూ ఆలోచన చేయండి, గతంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండింది. ఈరోజు మన యువనేత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మనకు ఈరోజు మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం సదుపాయాలు చేయడమే కాకుండా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లను కూడా తీర్చిదిద్దాలా ఒక సంకల్పం అంకిత భావంతో పనిచేస్తున్న మంత్రి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అని మీరందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే గతంలో గత పాలకులు గత నాయకులు ఏ విధంగా ఉన్నారు, మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మన యువ నాయకుడు ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకుంటున్నారు, కార్యకర్తలు మనము పార్టీ ఏ విధంగా గౌరవిస్తుంది, ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తాది అనేది. అట్లనే మన నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ 20 నెలల్లో దాదాపు చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారు నేను కలిపి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా దాదాపు 10-12 కోట్లు తీసుకొని రావడం కూడా జరిగింది. కాబట్టి ఒక సైడు ప్రజానికానికి ఏ విధంగా చేయాలా, కార్యకర్తను ఏ విధంగా కాపాడుకోవాలా, ఇవన్నీ మనము ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి మనం మౌత్ టు మౌత్ క్యాన్వాస్ చేసి మనం చేసే మంచి పనులను మనం కూడా సస్టైనబుల్ గవర్నమెంట్ అంటే ఖచ్చితంగా మనం 10-15 ఏళ్ల గవర్నమెంట్ మనం ఉంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని డెవలప్ అయితే యువతకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా మనం అడుగులేస్తున్నాం. ఇవన్నీ మనం పూర్తి కావాలంటే మనము 15 ఏళ్లు ఖచ్చితంగా గవర్నమెంట్ లో ఉండాలి. దాని గవర్నమెంట్ లో ఉండాలంటే కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేసి మనం చేసే మంచి పనులను పదే యువ నాయకుడు చెప్తున్నారు, మనము చేసే సంక్షేమము లేదా అభివృద్ధి కాదు, ఖచ్చితంగా మనము ప్రజల్లోకి పోయి గ్రామాలలోకి పోయి మనము వాళ్ళతో మాట్లాడి కలివిడిగా ఉంటూ ఏం జరుగుతుంది ఏంది అనేది ఇట్లా కూర్చొని మాట్లాడి మన వైపు మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల వైపు కార్యకర్తే అధినేతగా అని చెప్తున్నాం. మనం దాన్ని ఏ విధంగా మనం ప్రూవ్ చేస్తున్నాం, మనం ఏ విధంగా ముందుకు పోతున్నాం అని చెప్పి ఈ అన్ని కార్యక్రమాలు మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని చెప్పి మన యువ నాయకుడు దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇటువంటి అన్ని కార్యక్రమాలు మేము ముందుండి జమ్లోన్ నియోజకవర్గంలో కడప జిల్లాలో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మన యువనేతకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక సైడు గండికోట ముప్పువాసులకు ఇంకా ప్యాకేజ్ రాకపోవడం కానీ దాదాపు 10-15 ఏళ్ళు అయింది. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో స్టోరేజ్ పెట్టుకొని ఉన్నారు గండికోట డ్యామ్ లో, కానీ ఆ రోజు అర్ధాంతరంగా చాలా పల్లెల్లో కట్టుబట్టలతో బయటికి పంపించడం జరిగింది. గత ముఖ్యమంత్రి వర్యులు 20 నెలలైంది మన గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మనము ఈ గండికోట ప్రాజెక్ట్ నుంచి కుప్పానికి నీళ్లు తీసుకొని వెళ్తున్నాము. జేసీ నాగిరెడ్డి అని తాడిపత్రికి డ్రింకింగ్ వాటర్ కి ప్రొద్దుటూరు జమ్మలమడుగు పులివెందలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాము. అంతేకాకుండా మనము ఇక్కడ అదాని పంపుడ్ స్టోరేజ్ కూడా దీని వల్లనే కమర్షియల్ యాక్టివిటీ చేయడం జరుగుతూ ఉంది. చింతా గ్రీన్ ఎనర్జీ అని కమర్షియల్ యాక్టివిటీ వాళ్ళు సర్వేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కమర్షియల్ యాక్టివిటీ మొదలయ్యి వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు వల్ల వాళ్లకు కూడా ఉపయోగపడుతున్నప్పుడు మన రైతాంగము 22 గ్రామాలు త్యాగాలు చేసి కట్టుబట్టలతో బయటకు వచ్చినారు. వాళ్ళకు జీవనోపాధి మరియు వాళ్లకు బతుకు తిరుగు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇక్కడ చిన్న పరిశ్రమలు పెట్టాలని కూడా కొండాపురం మండలం తరపున మేము మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అదే విధంగా మనకు పెద్దమూడే మండలంలో కూడా రాజోలి ప్రాజెక్టు కింద దాదాపు 3 టీఎంసీలు మీ దృష్టికి తీసుకొని వచ్చినాము ఆల్రెడీ. ఖచ్చితంగా మీరు ఆ 3 టీఎంసీలు అనేది దాదాపు సంవత్సరంలో 9 నెలల పాటు కుందు రివర్ పారుతానే ఉంది. ఆ కుందు రివర్ ని మనము క్యాచ్మెంట్ ఏరియా తయారు చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మైదుకూరు ప్రొద్దుటూరు మరియు జమ్లోన్ నియోజకవర్గంలో దాదాపు 10,000-15,000 ఆయకట్టు ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నా సార్. అదే విధంగా ఈరోజు
మనం చేసే ప్రతి పనిని మనం మౌత్ క్యాన్వాస్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ వింటూ మై టీడీపీ యాప్ ని మనము అందరం వాడాలా. పదే పదే మన యువ నాయకుడు చెప్తున్నారు. మనం చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి అభివృద్ధి పని, మన తెలుగుదేశం పార్టీ ఏదైనా సిద్ధాంతాల పరంగా ఏదైనా చేస్తున్న కార్యక్రమాలను మనం అందరం మై టీడీపీ యాప్ లో మనము డౌన్లోడ్ చేసి ముందుకు తీసుకొని పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మనం ఇక్కడ ఉన్నప్పుడు అందరం కుటుంబ సభ్యులుగా మనం అందరం ఉంటున్నాం. కానీ చిన్న చిన్న మన డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఏమన్నా మన అందరం ఖచ్చితంగా 4 గోడల మధ్య కూర్చొని మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా నేను కూడా ప్రతిరోజు నేర్చుకునేవాడిని, నేను కూడా లర్నర్నే అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ జమ్లోన్ నియోజకవర్గానికి మన యువ నాయకుడు రావడం చాలా సంతోషం. మన కడప జిల్లాకు ఇప్పటికే కొప్పర్తి ఒక సైడు, జిందాల్ స్టీల్ ప్లాంట్ ఒక సైడు, సోలార్ పార్క్ ఒక సైడు ఈ 20 నెలల్లోనే వచ్చింది. కాబట్టి నిజంగా మనందరం అదృష్టవంతులం. కడప జిల్లా గత ప్రభుత్వంలో మేము కడప జిల్లా మా సొంత జిల్లా అని లేదా కడప జిల్లా మాకు హక్కుగా భావించేటోళ్ళు ఏ ఒక్క పని 19-24 మధ్యలో చేయలేదు. కానీ ఇప్పుడు మీరందరు గమనిస్తున్నారు, మన చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాంతో తీసుకొని రాష్ట్రం నలుమూలల ప్రతి జిల్లాని కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి జిల్లాలో ఏ విధంగా ఏం చేస్తే ఏం ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే దాంతో పనిచేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఈ 20 నెలల్లో ఏం జరిగింది, రాబోయే నెలల్లో ఏం చేస్తామని మనందరం ప్రజల్లోకి నిరంతరం మనం ఇవన్నీ చేస్తూ చెప్తూ పోవాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.